కెనడాలో శాశ్వత నివాసం ఉండాలి అనుకునే విదేశీయులకు భారీ షాక్ తగిలింది. ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇక అక్కడే ఉండిపోతాను అంటే కుదరదు అని కెనడా తేల్చి చెప్పింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకునే జాబ్ ఆఫర్ పాయింట్లను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని తెలిపింది. తద్వారా జాబ్ ఆఫర్ పాయింట్లను ఆధారంగా చేసుకుని శాశ్వత నివాసం కోరేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ మేరకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ మార్పులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అభ్యర్థులు ఉద్యోగం పొందినా అదనపు పాయింట్లు జోడించినా శాశ్వత నివాసం కోసం అభ్యర్థించలేరు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కెనడాలో శాశ్వత నివాసం ఉండాలి అనుకునే విదేశీయులకు భారీ షాక్ తగిలింది. ఉద్యోగ అవకాశం వచ్చింది. ఇక అక్కడే ఉండిపోతాను అంటే కుదరదు అని కెనడా తేల్చి చెప్పింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకునే జాబ్ ఆఫర్ పాయింట్లను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని తెలిపింది. తద్వారా జాబ్ ఆఫర్ పాయింట్లను ఆధారంగా చేసుకుని శాశ్వత నివాసం కోరేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ మేరకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ మార్పులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అభ్యర్థులు ఉద్యోగం పొందినా అదనపు పాయింట్లు జోడించినా శాశ్వత నివాసం కోసం అభ్యర్థించలేరు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది.